హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలామంది సెలక్షన్ ప్రాసెస్ గురించి చాలా రకాలుగా భయపడడం జరుగుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని డాక్యుమెంట్స్ అనేది నేను క్లియర్ కట్‌గా చెప్పడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏముండదండి. మీకు వచ్చిన అడ్మిట్ కార్డ్‌లో కొంతమందికి సెంటర్ రాలేదు సార్, మాకు ఎక్కడ డేట్ మాత్రమే వచ్చిందని చెప్పడం జరుగుతుంది. మీ మొబైల్‌కు కరెక్ట్‌గా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. లేదంటే పలానా రోజు మీరు డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పేసి క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీరు అడ్మిట్ కార్డ్ ఓపెన్ చేసినట్టయితే అందులో మీకు సంబంధించినటువంటి ఏరియా గానివ్వండి, ఆ గ్రౌండ్ గానివ్వండి, పలానా ఏరియాలో ఉందని చెప్పేసి క్లియర్ కట్‌గా రావడం జరుగుతుంది. దాని గురించి మీరు ఎటువంటి అధైర్యపడనవసరం అవసరం లేదు. ఇకపోతే డీటెయిల్స్‌లోకెళ్తే గిట్ట అనెక్సరీ ఫార్మ్ అనేది అవసరమా? లేదా? అని చాలా మంది మల్లగుల్లాలు పడడం జరుగుతుంది. అనెక్సరీ ఫార్మ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అవసరం అండి. అయితే అవసరమా? లేదనేది ఏ విధంగా ఉంటుందంటే అది మీపై డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అనెక్సరీ 9 ఫార్మ్ ఉంటే అది హైట్ అండ్ చెస్ట్ రిలాక్సేషన్. మీరు తగ్గట్టు హైట్ ఉండి సపోజ్ ఎస్టీ వాళ్ళకు 162 సెంటీమీటర్స్ అంటే మీరు 167 ఉండి మీ చెస్ట్ గనక లేక ఉంటే హైట్ ఉన్నప్పటికీ చెస్ట్ లేనప్పటికీ అప్పుడు అనెక్సరీ 9 అనేది అవసరం ఉంటుంది. కానీ చెస్ట్ హైట్ 2 ఉన్నప్పుడు అనెక్సరీ 9 ఫార్మ్ అనేది అవసరం లేదు. ఇకపోతే ఇవి ఎక్కడ సైన్ చేపియాలి సార్ అంటే మీ సంబంధిత ఈ ఏజెన్సీ సంబంధించినటువంటి ఏరియాలో ఆ ఎంఆర్ఓ ఆఫీస్‌లో గానివ్వండి, ఎంఆర్ఓ తాలూకు సచివాలయంలో గానివ్వండి, ఆ మెజిస్ట్రేట్ సంబంధించినటువంటి ఏరియాలో దాని కింద క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి సైన్‌ను మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసినట్టయితే ఎక్కడ చేయాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్‌గా రావడం జరుగుతుంది. ఇకపోతే మరి డిఫెన్స్‌కి సంబంధించిన వాళ్ళు మేము డిఫెన్స్‌లో ఇన్ని రకాలుగా మేము కోచింగ్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి వాళ్ళకు ఫోర్త్ అనెక్సరీ ఫార్మ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అనెక్సరీ ఫార్మ్ అనేది నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో లాస్ట్‌లో ఎండ్‌లో 4, 5, 6, 7, 8, 9 అని చెప్పేసి క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ దానిలో మీరు దేనికి ఏ ఫామ్ అనేది మీకు చెప్పాలి అంటే గనక మనకు ఫిఫ్త్‌ది ఎంప్లాయీస్‌కి సంబంధించినటువంటి ఎక్స్ ఎంప్లాయీకి సంబంధించినటువంటి అనెక్సరీ ఫామ్, అదే మాదిరిగా సిక్స్త్‌ది ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అనెక్సరీ ఫామ్, అదే మాదిరిగా సెవెంత్‌ది ఓబీసీకి సంబంధించినటువంటి అనెక్సరీ ఫామ్, ఎయిత్‌ది ఈడబ్ల్యూఎస్‌కు సంబంధించినటువంటి అనెక్సరీ ఫామ్, నైన్త్‌ది హైట్ అండ్ చెస్ట్‌కు సంబంధించినటువంటి అనెక్సరీ ఫామ్. ఇక్కడ ఏం జరగదండి, మీరు టెన్షన్ పడవసరం లేదు. మీరు కనుక టెన్షన్ పడితే, ఇక్కడ టెన్షన్ పడితే, గ్రౌండ్‌కి వెళ్ళినప్పుడు కూడా టెన్షన్ పడితే మీ టెన్షన్‌ని ఎంప్లాయీ క్యాచ్ చేసుకొని మిమ్మల్ని రిమూవ్ చేయడానికి అర్హత అనేది ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఎంతమంది రిజెక్ట్ చేస్తే వాళ్ళకు అంత ప్రయారిటీ అనేది అంత స్ట్రిక్ట్లీ అనేది జరిగిందని చెప్పేసి వాళ్ళకు ఇంటిమేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకానొక టైంలో మీది ఫస్ట్ రోజు గనక ఉన్నదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? భయాన్ని విడిచిపెట్టండి. మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నా లేకున్నా మీ యొక్క మైండ్ సెట్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ చూసే చూపుని, రెస్పెక్ట్ చేసే విధానాన్ని దాన్ని బట్టి మీరు ఎస్కేప్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓబీసీ అనేది కంపల్సరీ అవసరం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు క్యాస్ట్ కంపల్సరీ అవసరం. డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఏదో కాదండి. డొమిసైల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్. ఆ రెసిడెన్స్ కి సంబంధించినటువంటి ఫార్మాట్ కూడా నోటిఫికేషన్ పీడిఎఫ్ లో లాస్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రింట్ తీసుకొని రెసిడెన్స్ తో పాటు ఎంఆర్ఓ చేత ఫలానా నోటిఫికేషన్ లో నేను క్వాలిఫై అవ్వడం జరిగింది, ఈవెంట్స్ అనేది ఉండడం జరిగింది, అడ్మిట్ కార్డ్ అనేది చూపెట్టి ఎంఆర్ఓ చేత కానివ్వండి సంబంధిత అధికారి చేతితో మీరు సైన్ చేపియండి. అక్కడికి వెళ్ళాక ఇన్ని రోజులు కష్టపడి అక్కడికి వెళ్ళాక తీరా వాళ్ళు రిజెక్ట్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించండి, మైండ్ పెట్టి ఆలోచించండి. మీ పరిస్థితి ఏంటి? ఏమి చేయలేని పరిస్థితి, ఎటు వెళ్ళలేని పరిస్థితి, మల్ల గుల్లాలు పడుతూ మీ యొక్క తల్లిదండ్రులు మీ మీద నమ్మకం పెట్టుకొని నా కొడుకు పరిగెత్తుతూ వస్తాడు, నా కొడుకు జాబ్ కొడతాడనే నమ్మకంలో మీరు ఏవైనా కావచ్చు. అంటే లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఒక్కసారి అవకాశం వస్తుంది అనుకోవడం తప్పు. కానీ అవకాశం కోసం వెయిట్ చేయడంలో ఉన్న పేషెన్సీ, ఓపిక అనేది ఈ రోజుల్లో ఎవరికీ లేవు. త్వరగా జరిగిపోతా ఉన్నాయి, వెనకబడుతూ ఉన్నావు. కానీ ఏ టైంలో ఏది జరగానో ఆ టైంలో జరిగిపోవాలి. వచ్చిన నోటిఫికేషన్ సక్సెస్ చేసుకోవాలి, రన్నింగ్ కొట్టాలి. అదే నీ గమ్యం, అదే నీ లక్ష్యంగా ముందుకెళ్ళాలి తప్ప ఏ రోజు కూడా వెనకడుగు వేయకూడదు. ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి. చాలా రుగ్మతలు వస్తాయి, చాలా మందికి సమాధానం చెప్పాలి. సొసైటీలో చాలా మందికి మీరు ఏం చేస్తున్నారనే విలువ చెప్పాలి. ఎవడు పట్టించుకోడండి ఈ రోజుల్లో. నీకు కావాల్సింది ఓన్ ఐడెంటిటీ అంటే జాబే. నేను మీ మాదిరిగా ఫెయిల్యూర్ అయ్యాను కాబట్టి, ఫెయిల్యూర్ అనే ఆలోచనతో ఉన్నాను కాబట్టి నాకంటూ ఓన్ ఐడెంటిటీ రావాలంటే
మీకు మిమ్మల్ని మోటివేట్ చేస్తే మీరిచ్చే ప్రయారిటీ, మీరిచ్చే ఆదరణ వల్ల వీనికి ఇంత కంటెంట్ ఉంది, వీనికి ఇంత కెపాసిటీ ఉంది, వీనికి ఇంత క్యాపబిలిటీ ఉంది అని చెప్పేసి నన్ను యాక్సెప్ట్ చేస్తారు జనాలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. దయచేసి ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి. సర్టిఫికెట్స్ లో మాత్రం నెగ్లిజెన్స్ చేయకండి. ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేది తీసుకెళ్ళండి మీకు ప్రూఫ్ తో సహా వారికి చూపెట్టడానికి. నెగ్లిజెన్స్ చేస్తే నీకన్నా లీస్ట్ లో ఉన్నవాడు జాబ్ కొట్టి డ్రెస్ వేసుకొని నీ ముందు తిరుగుతూ ఉంటాడు. అవన్నీ ఆలోచించుకుంటూ ఒక దేశానికి సేవ చేయాలి, డ్రెస్ కోడ్ అనేది నీ మీద పడాలి అంటే చాలా మానవ జీవితం అనేది ఒక్కసారే వస్తుందండి. మానవ జీవితంలో అనుభవించాల్సినవి అనుభవించినప్పుడు, మానవ జీవితంలో ముందుకెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు వెనకడుగు వేసినప్పుడు నువ్వు చచ్చిపోయిన పాముతో సమానం అండి. నిన్నెవరూ పట్టించుకోరు. మాట్లాడే మాట, అరిగే జీర్ణమయ్యే శరీరం మాత్రమే పనిచేస్తుంది. తింటావు, మార్నింగ్ వెళ్తావు, వర్కౌట్ చేస్తావు, ఇవన్నీ ఏం పనికిరావు. వాట్స్ యువర్ ఐడెంటిటీ? కాకపోతే డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోండి. అంతకు మించి నేను ఎక్కువ ఏం చెప్పలేను మీకు. ఇదేమైనా ఉంటే నన్ను క్షమించండి. ఇకపోతే ప్రాసెస్లోకి వచ్చేసరికి అడ్మిట్ కార్డు వచ్చిన వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళండి. గ్రౌండ్కి వెళ్ళినాక సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఎమ్మటే మెడికల్ చేస్తే యాక్సెప్ట్ చేయండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, యాక్సెప్ట్ చేయండి. ఇది మిస్ అయితే నోటిఫికేషన్ September 5 నుంచి స్టార్ట్ అయినటువంటి నోటిఫికేషన్లో మిస్టేక్ కాకుండా చూసుకోండి. ఇంతకు మించిన సెలక్షన్ ప్రాసెస్ ఉండదు. ప్రతి సర్టిఫికేట్ రెడీ చేసుకోవడానికి ఆస్కారం ఉంచుకోండి. హైట్ విషయంలో, చెస్ట్ విషయంలో 1-2 సార్లు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి దానికి సమాధానం క్లుప్తంగా, సంక్షిప్తంగా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై 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 హింద్ చెప్తూ ఆల్ ద బెస్ట్ ఆల్ ది ఆస్పిరెంట్స్. జై 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 హింద్.